రాజు రైతే రాజు రైతే రాజు. మనం ఇప్పుడు భీమవరం దగ్గర మర్రితిప్ప గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు సాయిరాజు గారు ఉన్నారు. సాయిరాజు గారు ఇక్కడ చేపల చెరువులతో పాటు చాలా ఇష్టపూర్వకంగా ఒక ఆవును కూడా పెంచుకుంటున్నారు. చూడండి సార్ ఎంత నీట్గా దీనికి ఎంత అకామిడేషన్ కల్పించారు. ఫ్యాన్ కానీ కింద మ్యాట్లు కానీ చుట్టూ నెట్ పెట్టారు. చాలా జాగ్రత్తగా గోవుల్ని చూసుకుంటున్నారు. సార్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మినరల్ మిక్చర్ ఆదిత్య వాడుతున్నారు కదా? అవునండి. ఎలా ఉంది సార్ దీని ఫలితం? నేను మీది అవుతే కనుక యూట్యూబ్లో చూసానండి ఫస్ట్ సారి. ఓకే సార్. చూసి బాగుందని అన్న తర్వాత నేను సరే అని చెప్పేసి ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం అని చెప్పేసి మీకు ఆర్డర్ పెట్టాను. ఓకే సార్. అప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఏదో ఇస్తే దాని ప్రకారంగా నేను ఫోన్ చేశాను. రెస్పాండ్ అయ్యి ముందు బస్సుకు అయితే పార్సిల్ బుక్ చేశారు. ఓకే సార్. మేము అప్పటి నుంచి వాడుతున్నామండి. ఇంచుమించుగా 1.5 years నుంచి 2 years దగ్గర వాడుతున్నారు. నాకు రిజల్ట్ అయితే బాగానే కనిపించిందండి. ఓకే సార్. నాకు ఈల్డ్ పర్సెంటేజ్ అంటే పాలు ఇది ఇచ్చి దగ్గర కానీ గోవు కండిషన్ కానీ ఎందులోనే నాకు అయితే కనుక ఇబ్బంది అవుతే ఏం అనిపించలేదు. రైతు పరంగా అయితే కనుక నేను టెస్టింగ్లు అవి చేయించిన కాదు, ఈల్డ్ పర్సెంటేజ్ అయితే కనుక నాకు బాగా అనిపించింది. ఎలా వాడుతున్నారు? ఎంత ఇస్తారు రోజుకి? మేము రోజుకి ఒక పూట దానా పెడతామండి. అందులో మీరు చెప్పిన మాన్యువల్ ప్రకారంగా అందులో ఒక 100 grams ఒక కప్ ఉందండి. అది దాని రేషియో ప్రకారంగా రోజు 1 cup వేసి మేము వాటర్లో నానబెట్టి ఇస్తున్నామండి. ఫీడ్తో పాటు అది కూడా నానబెట్టి ఇస్తున్నామండి డైలీ వన్స్. అంటే ఇది ఇచ్చిన తర్వాత ఆవు చలాకీగా ఉంది సార్, గమనించారా? అసలు ఇబ్బంది ఏమీ లేదండి. చాలా బాగుందండి. చాలా బాగుందండి. ఇది వరకు అయితే మేము ఎలాంటి ఏమి ఇచ్చేవాళ్ళం, గడ్డి వేసేవాళ్ళం, దాన వేసేవాళ్ళం, అంత మటుకు ఇచ్చేవాళ్ళం. మినరల్స్ అవుతాయి కనుక మీరు చెప్పినప్పటి నుంచి మేము వాడుతున్నాం. అవునండి. ఆవు కండిషన్ అయితే బాగుందండి, ఇబ్బంది ఏమీ లేదు. ఆకలి అవుతుంది సార్ ఇది వేయడం వల్ల? ఆకలి ఏమైనా పుడుతుందా? బాగానే తింటుందండి. కాకపోతే మేము గడ్డి కోసి వేసి ఇవన్నీ అనుకోండి మేము ఏంటన్నది మేము చూసి చెప్పగలం. కానీ మేము చెరువు గట్టును వదిలేస్తాం కాబట్టి మాకు వదిలేస్తాం కాబట్టి మాకు అవుతుంది కనుక ఆ ఇబ్బంది అవుతే మాకు ఏం కనిపించట్లేదండి. బాగానే ఉందని అనుకుంటున్నాం. దీంట్లో మెయిన్ ఏంటంటే దీనివల్ల ఫైనల్ అవుట్పుట్ మిల్క్ సార్. మిల్క్ స్మెల్ రాకుండా పాలు చిక్కగా వస్తాయి. మీరు అది అబ్జర్వ్ చేశారా? చేసాం. మీరు పాలు వాడుతున్నారు కదా? బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ పాలు కూడా చక్కగానే ఉంటున్నాయి, అన్నీ బాగుంటున్నాయండి. సార్ అంతకుముందు ఇది వాడకముందు ఎలా ఉండేది పాలు? ఇది వాడిన తర్వాత ఎలా ఉంది సార్? అంటే మేము ఇంతకు ముందర వాడక ముందు వస్తే కనుక మేము టెస్టింగ్ చేయించలేదు, కానీ ఇక్కడ నుంచి పాలు పట్టుకెళ్ళే వాళ్ళం, తాగేసేవాళ్ళం. ఇంకా ఇది వాడిన తర్వాత మాకు టేస్ట్ అవుతే బ్రహ్మాండంగా ఉందని అనిపిస్తుంది. ఇంట్లో కూడా బాగున్నాయి, చక్కగానే ఉందని ఇంట్లో వాళ్ళు చెబుతున్నారు. ఆ టేస్ట్ కూడా బాగుంది. వేరే రైతులకు ఎవరికైనా మీరు ఎవరైనా చెప్పారు అసలు ఇది వాడుకోండి బాగుంది? మా కజిన్స్, మా మామయ్యలు ఉంటే వాళ్ళకి చెప్పానండి. వాళ్ళు ఒకరితో వాడుతున్నారు, ఇంకొకరు వాడతానని చెప్పారండి. ఇంకా వాళ్ళు కూడా నెక్స్ట్ ఈ వచ్చే దాంట్లో బుక్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు పర్సనల్ గా మీకు సాటిస్ఫాక్షన్ ఉంది కదా సార్? ఇది సాటిస్ఫై అన్న వల్లనే 1.5 years నుంచి వాడుతున్నాను.